కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం జనాలకు చేసిన మంచిది, చెయ్యని చెడు ఏంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన వీడియోస్ ప్లీజ్. అండ్ ముందుగా ఆ టాపిక్లోకి వచ్చేద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ పురంధేశ్వరి గారు బీజేపీ తరపున నుండి వీళ్ళు ముగ్గురు అలియన్స్తో చాలానే వరాలు అయితే కురిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము చేస్తామనేసి. అందులో 6 నెలలు అయిన తర్వాత కూడా కొన్ని చేయని పనులు ఉన్నాయి, కొన్ని చేసిన పనులు ఉన్నాయి. ముందుగా మనం చేయని పనుల గురించి ఆలోచిద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాని మెగా డిఎస్సి అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చేస్తాము అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మొదటి సొంతగా మెగా డిఎస్సి మీదే పెట్టారు. అలాగే చూసినట్టయితే ఇంతవరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలా. మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని డ్రీమ్తో చాలామంది చదువుకుంటున్నారు. ఇంతవరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలేదు. అది ఒకటి. అండ్ అలాగే చూసినట్టయితే వాలంటీర్ సిస్టమ్ అయితే పెడదాము అని చెప్పారు. అండ్ వాలంటీర్లకి ముందు జగన్ ప్రభుత్వంలో 5,000 ఇస్తా ఉన్నారు. ఈసారి 10,000 ఇస్తాం మేము కూటమి అధికారంలో రాగానే అని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు అయితే చెప్పారు. బట్ రియాలిటీకి చూస్తే ఈ 6 నెలలు కూటమి ప్రభుత్వం ఒక్క వాలంటీర్ని కూడా పెట్టలేదు. అండ్ వాలంటీర్ మాటే ఇంతవరకు జనాల్లోకి రావట్లా ఈ 6 మంత్స్లో. అండ్ ఇంకొకటి, 18 ఏళ్ళ పైన పడిన ప్రతి బీసీ మహిళకు నెలకి 1,500 ఇస్తాను అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చెప్పారు. బట్ అది ఇంతవరకు కూడా అందట్లేదు. అండ్ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పారు. అది కూడా ఇంతవరకు 6 నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం దగ్గర నుండి ఇంతవరకు ఎవరికి అందిందే లేదు. ఇది రియాలిటీ జరుగుతుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం గురించి నేనైతే ఒక చిన్న సర్వే చేశాను. ఆ సర్వేలో ఎలా ఉందో మీకు చెప్తాను. అంటే జనాలు జగన్ను ఇప్పుడు మిస్ అవుతున్నారా లేదంటే కూటమి ప్రభుత్వమే బాగుందా అనేసి నేను చేసిన ఒక చిన్న సర్వే అయితే చేశాను ఈ 6 మంత్స్లో. ఎందుకు 6 మంత్స్లోనే ఒక ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేసి ఒక అంచనాకు వచ్చేస్తావు, కొన్ని రోజులు టైం తీసుకొని ఆ ప్రభుత్వానికి టైం ఇవ్వచ్చు కదా అని మీరు అనుకుంటే, ఎటువంటి గవర్నమెంట్ జాబ్లో అయినా సరే, మీరు ఎటువంటి ప్రైవేట్ కంపెనీలో జాబ్ అయినా సరే, ఒక 6 మంత్స్ ప్రొబిషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. సరేనా? ఆ ప్రొబిషనరీ పీరియడ్లో నచ్చితేనే ఆల్మోస్ట్ ఆ ప్రొబిషనరీ పీరియడ్ నచ్చితేనే అక్కడ ఉండే ఎంప్లాయీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. బట్ ఇది గవర్నమెంట్ కదా. ఈ 6 మంత్స్లో మీకు నచ్చినా నచ్చకపోయినా భరించినా ఏమైనా సరే ఖచ్చితంగా 5 ఏళ్ళు వీళ్ళని చూడాల్సిందే, నాయకుడిని ఫాలో అవ్వాల్సిందే మనం. దట్ ఈస్ డెమోక్రసీ. అండ్ అలాగే కొన్ని జనాలు అయితే నేను చేసిన సర్వేలు అయితే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొద్దిగా పాజిటివ్ రియాక్షన్ జనాలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. దేర్ విల్ బి లాస్ట్ 3 మంత్స్ నుండి పాజిటివ్ రియాక్షన్ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి నుండి స్టార్ట్ అయ్యింది. అండ్ కూటమి ప్రభుత్వంకి వచ్చిన విజయం అలాంటిది కాదు. 100%లో 89% ఇది మామూలు స్ట్రైక్ రేట్ కాదు. ఏ పార్టీకి ఇండియాలో దొరకని అంత స్ట్రైక్ రేట్ అయితే కొట్టేశారు వీళ్ళు. జస్ట్ 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే 89%. అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మీరే ఆలోచించుకోండి. ఒక సినిమా ఎంత భారీ అంచనాలతో ఎక్స్పెక్టేషన్స్ వస్తుందో ఆ ఎక్స్పెక్టేషన్ జనాలు రీచ్ అవ్వాలి. లేదంటే ఆ సినిమా యాజ్ యూజువల్గా ఏమవుతుందో మీకు కూడా తెలుసు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్తోనే కూటమి ప్రభుత్వం మీద అధికారంలోకి వచ్చింది, జనాలకి మంచి చేస్తారు అనేసి. అండ్ ఇలాగా ఈ 6 మంత్స్లో చూసినట్టయితే జనాలు ఆల్మోస్ట్ కొద్దిగా కూటమి ప్రభుత్వం పైన ఒక 70% కొద్దిగా సాటిస్ఫాక్షన్స్ ఉన్నారు. బట్ మెయిన్లీ యువత అయితే కొద్దిగా 70% కూటమి ప్రభుత్వాన్ని సాటిస్ఫాక్షన్లోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం కరెక్ట్గానే పనిచేస్తుంది అని యువత మాత్రం 70% యూత్ ఎవరైతే ఉన్నారో ద ఏజ్ బిట్వీన్ 25 to 40 ఈ మధ్యలో వాళ్ళైతే కూటమి ప్రభుత్వం చేస్తుంది మంచి పని అని చెప్తున్నారు. అండ్ ద ఏజ్ బిట్వీన్ 40 నుండి ఎవరైతే 60 వరకు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బాగుండేది అన్నారు. అది ఎందుకు బాగున్నారంటే ఒకప్పుడు వాలంటరీ సిస్టమ్ అయితే మాకు నడుస్తుంది, ఆ వాలంటరీ సిస్టమ్ వల్ల మాకు ఏదన్నా గవర్నమెంట్ దగ్గర నుండి రావాలన్న వస్తువులు కానీ
గవర్నమెంట్ దగ్గరికి మేమేమైనా అర్జీ పెట్టుకోవాలన్నా కానీ అవంటే ఏం లేదండి, రేషన్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డ్ కరెక్షన్స్ ఇవన్నీ చేసుకోవాలన్నా ఒక వాలంటీర్ ఇంటికి వచ్చి చేయించేసి వెళ్ళిపోయేవాడు. బట్ ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పుడు ఒక 50 ఇళ్ళకి వాలంటీర్ ఉన్న వల్ల గవర్నమెంట్కి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, గవర్నమెంట్కి సంబంధించినవి ఏదైనా కొత్త పథకాలు వచ్చినా కానీ ఈ వాలంటీర్ అప్డేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వాలంటీర్ని అయితే మేము చాలా మిస్ అవుతున్నామన్నారు. సరే, యాజ్ యూజువల్ ఎవరు అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు, ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంటుంది అది వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన 6 నెలల తర్వాత చేసిన పనులు అయితే నేను చెప్తాను. పెన్షన్స్ 4,000 చేస్తాననింది, వృద్ధాప్య పెన్షన్. ఆ వృద్ధాప్య పెన్షన్ 4,000 అయితే చేసింది. ఖచ్చితంగా ఇందులో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పచ్చు. 4,000 వాలంటీర్ లేకపోయినా వాళ్ళ కార్యకర్తల ద్వారా నుండి, జనసేన కార్యకర్తల కానివ్వండి అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి పెన్షన్స్ అయితే 4,000 పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు పంచుతున్నారు. డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారు. బట్ కొద్దిగా 1 to 3 days అయితే కొద్దిగా డిలే అయితే ఉంది. ఈ డిలే నార్మలే, అప్పుడు వాలంటీర్ ఉన్నప్పుడు జస్ట్ 2-3 daysలో అయిపోయింది. అండ్ కూటమి ప్రభుత్వం ఇంకొకటి, రోడ్స్. ఒకప్పుడు రోడ్లు బాగుండేవి కావని చెప్తున్నారు. ఇప్పుడైతే కొద్దిగా రోడ్స్ వైజ్ నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అకౌంటబిలిటీ ఉంది. అండ్ థర్డ్ వన్కి వస్తే అమరావతి విషయం. క్యాపిటల్ లేని రాజధాని అని చాలామంది అవమానించారు. బట్ ఈరోజు మన క్యాపిటల్ ఉన్న రాజధాని అని చెప్పి అమరావతి అనేసి కొద్దిగా బ్రాండ్ అయితే తీసుకొచ్చారు. అమరావతి పనులు అయితే చక్క జరుగుతున్నాయి. ఈ మూడిట్లో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందని అయితే చెప్పచ్చు. అండ్ ఒకటి, నాకు తెలిసినంత వరకు ఈ 3 విషయాల్లో కానీ, గవర్నమెంట్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఇది నా ఒపీనియన్. అంటే కొద్దిగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే, నాకు తెలిసినంత వరకు ఆయన అధికారంలోకి రాగానే 1 to 3 months అనుకుంటా గ్యాప్లో సచివాలయం ఉద్యోగాలు అని చెప్పి 1,50,000 ఉద్యోగాలు అయితే ఇచ్చాడు ఆయన. నోటిఫికేషన్ ఇచ్చి చాలామంది రాశారు. అండ్ వాలంటరీ ఎంప్లాయీ సిస్టాన్ని కూడా కొద్దిగా క్రియేట్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవానికి చెప్పాలంటే. అలా క్రియేట్ చేయగలిగారు. బట్ వీళ్ళు ఎందుకు ఇంకా 6 months అయినా కొద్దిగా క్రియేట్ చేయలేకపోతున్నారో అది మనకైతే తెలియట్లేదు. అండ్ ఇంకొకటి లాస్ట్ ఒపీనియన్ అండి, ఏ ప్రభుత్వానికైనా ఒక 6 months అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఆ 6 monthsలోనే వాళ్ళు చేస్తారా చేయరా అనేసి మనం అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి రాకూడదు. దట్ ఈస్ ఎ వరస్ట్ థింగ్ ఇన్ గవర్నమెంట్స్. ఎందుకంటే ఒక 6 months కొత్త గవర్నమెంట్ రావడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు చాలామంది కొత్త నాయకులు వచ్చారు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఎంత అకౌంటబిలిటీ ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి, గవర్నమెంట్ని ఎలా రన్ చేయాలి అనేది వాళ్ళ ఆలోచనలు కొద్దిగా మార్చుకోవడానికి, కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇదైతే పనికి వస్తుంది. అందుకని కొద్దిగా నాకు తెలిసి ఈ 6 monthsలో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది కూటమి ప్రభుత్వం జనాల్లోకి కొద్దిగా తీసుకురావాలి అని చెప్పేసి. ఈ 6 monthsలో అయితే కొద్దిగా బ్యాడ్గా ఉంది. రాబోయే 6 monthsలో ఇంప్రూవ్మెంట్ చేసుకొని జనాల్లో ఆదరణ పెంచుకుంటుందేమో నాకైతే తెలియదు. బట్ ఇదైతే వైఎస్ఆర్సీపీ కొద్దిగా పాజిటివ్ పాయింట్ అని చెప్పచ్చు. అండ్ మీ వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ అయితే కామెంట్లో పెట్టండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.